జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైడ్రా ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్ కు హారతిచ్చి మీ ఇల్లు కూలగొట్టమని పిలిచినట్టే అని బీఆర్ఎస్ ఆరోపిస్తే, కారుకు ఓటేస్తే అభివృద్ధిని కాలదన్నుకున్నట్టే అని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన రోజే రాజకీయం వేడెక్కింది. రెహమత్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు హైడ్రా సెంట్రిక్ గా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పై హైడ్రాస్త్రాన్ని ప్రయోగించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మీ ఇంటిని కూల్చమని ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైడ్రా వాడు రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి. పేదోళ్ల ఇల్లు కూల్చడమే తప్ప హైడ్రా పెద్దోళ్ల జోలికి వెళ్లలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కు ఓటేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ల ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ల ఇల్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? అదే విధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా కూలగొట్టింది, పొద్దుగలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? బీఆర్ఎస్ బుల్డోజర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. హైడ్రాను భూతంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము ఎక్కడా పేదల ఇళ్లను కూల్చలేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కి ఓటేయాలన్నారు హస్తం పార్టీ నేతలు. మీరు చేసిన బుల్డోజర్ పాలన, మీరు చేసిన విధ్వంసాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు కోరుకోరు. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇచ్చినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే అంశం మీకు తెలిసేంత వరకు మిమ్మల్ని మేము ఏం చేయలేము. ఎందుకంటే ఇంకా మీరు భ్రమల్లో ఉన్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హైడ్రా చుట్టూ తిరుగుతుంది. ప్రజలు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో చూడాలి మరి.